శ్రీమాత్రి నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. తార అవతార కిందకి దిగి వచ్చినాడు అని గుర్తు. ఈ అవతార అన్న శబ్దాన్ని ఉపాసన యందు అన్వయం చేసుకుని సువ్యవస్థితం ఎవరు చేసుకుంటాడో వాడు. ఇది తత్వాన్ని పరిశీలన చేస్తే మీకు ఉపాసన క్రమంలో అర్థమయ్యే విషయం. ఒక రాక్షసుని యొక్క పరిమాణం, ఆ ఎలుక అదొక రాక్షసి లేదా రాక్షసుడు, లోకానికి బాధని కల్పించేటటువంటి వాడు. ఆయన విఘ్నేశ్వరుడి యొక్క పరాక్రమాన్ని చూసి తనంత తాను లొంగిపోయాడు. తనంత తాను లొంగిపోయి, నేను ఇక నుంచి నీకు వశవర్తిని, నేను నీకు వాహనంగా ఉంటాను, నేను ఎలుక రూపంలో ఉంటాను. ఆయన అన్నాడు, తప్ప నువ్వు ఎలుకగా ఉండు. ఆయన ఎలుకగా ఉన్నాడు, ఎలుగుతల ఉన్నవాడు దాని మీద కూర్చున్నాడు. ఏమైనా అర్థం ఉందండి? మీరు బాహ్యంలో పరిశీలిస్తే చచ్చూరుకోదా ఎలక? ఓ దిక్కుమాలిన ఎలక దాని మీద విఘ్నేశ్వరుడు కూర్చోవడమా? సాధ్యమాది? సాధ్యము కాదు. కానీ దాని తత్వాన్ని పరిశీలిస్తే మీ ఉపాసన క్రమం దిద్దుబాటు అవుతుంది. ఎలుక నింద్యుడు, మనము అంతే. ఎలుకకి గృహస్థుకి చాలా దగ్గరి సంబంధం. మనం ఇంట్లో ఉంటాం, ఎలక ఇంట్లో ఉంటాం, అన్నిటికీ కన్నం పెట్టి బతుకుతాం. మనం ఇల్లు కట్టాలంటే భూమి మీద గొయ్యితో అవుతాం, శంకుస్థాపన. మనం అన్నం తినాలంటే భూమి మీద నాగలి పెట్టి అమ్మ గుండెల మీద, భూదేవి గుండెల మీద సారపడేటట్టుగా గీత గీసి కన్న పెడతాం. ఏది చేసినా కన్నాలు పెట్టి బతికేటటువంటి బతుకు మనది. ఇల్లు కట్టినా కన్నాలు ఉండాలి, శరీరం వచ్చినా కన్నాలు ఉండాలి, నవరంధ్రాలు ఉండాలి. అసలు నిజాన్ని నవరంధ్రాలు కావు, ఏకాదశ రంధ్రాలు. ఇక్కడ ఒక కన్నం ఉంటుంది, నాభి ఒక కన్నం. పుట్టినప్పుడు నాభిని కోసినప్పుడు ఆ కన్నం మూసుకుపోతుంది. అది ప్రవేశ ద్వారం, జీవుడు శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఒకటి నిర్గమ ద్వారం. ఉపాసన చేసుకున్నవాడు సిద్ధిని పొందాడని గుర్తు ఏమిటంటే, ఆ పైన ఉన్నటువంటి పెంకు పగిలి పైకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాడు అంటే ఇక మళ్ళీ ఇటువంటి ఉపాధిలోకి రాడు అని గుర్తు. అందుకని వాడు పాపం చేసుకోలేదు, కానీ బొత్తిగా వాడు అలా వెళ్ళడం చూడకుండా మనం వెళ్ళిపోతే అసహ్యంగా ఉంటుంది, అమర్యాదగా ఉంటుంది. నువ్వేం చేత కాలేదు, నువ్వేదో ద్వారం నుంచి పోయావు అన్నాం. ఎందుకని ఆ కపాలం చిట్లిపోయే వరకు కూర్చుంటాడు. కూర్చుని కపాల మోక్షం అయిపోయిందంటే వెళ్ళిపోతాడు. కాల్ చేశాక కపిలిపోతే ఏం పని? ఆ ద్వారమే కూలుతూ పగిలినప్పుడు అందులోంచి బయటికి వెళ్ళాడని అంటాం, కానీ అందులోంచి వెళ్ళలేదు. వాడు అధోముఖంగా వెళ్ళిపోయాడని గుర్తు, ఊర్ధ్వముఖంగా వెళ్ళలేదు. అందుకే ఉపాసన క్రమంలో ఈశ్వరుడు గుర్తు చేయడానికి పుట్టినప్పుడే దీనికి ఒక వరం ఇస్తాడు. అన్నీ భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగితే ఇది ఒక్కటే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది. నిలువుగా పెరిగి ఈశ్వరుడు ఎప్పుడూ కొండ మీద ఉంటుంటాడు. సనాతన ధర్మంలో ప్రఖ్యాతముక్తులు, ఏదో వారణాసి విశ్వనాథుడి వంటి విగ్రహ కొండ మీద ఉంటాయి. ఎందుకంటే మీరు కంఠాన్ని ఇలా ఎత్తి పైకి చూడాలి. ఒరే నీకు ఇలా నిలబెట్టాను శరీరాన్ని, ఎందుకో తెలుసా? ఊర్ధ్వముఖ చలనం చేసి పైనుంచి నిర్గమించు సాధన చేసి మళ్ళీ పునర్జన్మని పొందవద్దు. కానీ సాధన లేక ఏదో ఒక రంధ్రం, 2 కోట్ల రోమకూపాల నుంచి ఏదో రంధ్రం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. బాగుండదని ఆ కపాల మోక్షం అని ఆ పుర్రె పగిలిపోయే వరకు అక్కడ ఉండి, పుర్రె పగిలిపోగానే స్నానం చేసి బయటికి వచ్చేస్తారు శ్మశానం నుంచి. కాబట్టి మహానుభావ, మాది నింద్యమైనటువంటి బతుకు. మా బతుకు ఉండేటటువంటిది చూస్తే ఇంట్లో ఉన్న బూర్ల మూకుడి అని ఒక బూర్లు ఉండే మూకుడు ఉంటుంది. అందులో బూరు గాజులు వేస్తూ ఉంటారు. మా తాతగారి తద్దినానికి అందులో గాజులు వేశారు. తర్వాత మా నాన్నగారి తద్దినానికి కూడా నేను అందులో గాజులు వేయించాను. ఆశ్చర్యం లేదు, ఆ తర్వాత కూడా అందులో గాజులు ఉండొచ్చు. ఆ మూకుడు మా తాతగారిని, మా తండ్రి గారిని, నన్ను, నా కొడుకుని కూడా చూసింది. ఆ బూర్లు నాకు లేదు. కానీ బూర్లు మూకుడు గొప్పదా, నేను గొప్పవాడినా అంటే నేనే గొప్పవాడిని. ఎందుచేత అంటే మూకుడు మోక్షాన్ని పొందలేదు. నేను ఈశ్వరుడిచ్చినటువంటి జీవిత కాలంలో సాధన చేసుకుంటే తరించగలను, అథవా పునర్జన్మ పరంపరను తగ్గించుకోగలను. అందుకొచ్చిన ఈ గొప్ప ఉపాధిని అందుకు ఉపయోగించుకోకపోవడం కన్నా ద్రోహం ఏముంది? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 83,99,999 జీవరాశులకు లేని అపూర్వమైన వరం మాట్లాడగలగడం మనుష్యుడికి.
నీకేమీ చేత కాదు, రామనామం చెప్పలేవా? రామ ఒక్క ఒత్తు లేదు. అందుకు వశిష్ఠుడు పౌరోహిత్యం చేసి నామకరణం చేసింది లోకాన్ని ధరింపజేయడానికి. బ్రహ్మణో బ్రహ్మ బ్రహ్మ వివర్ధన బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అనమన్నాను అనుకోండి, అబ్బాయి మాకు నోరు తిరగదండి అన్నారు అనుకోండి, బాగా రామ అనవయ్యా అన్నాను అనుకోండి, నోరు తిరగదు అనలేదు. రామాండానికి ఉపయోగించని నోరు పనికి మారిన మాటలన్నీ మాట్లాడడానికి పనికొస్తే ఇంకా ఇందులో ఉండే ఏమిటి ఉపయోగం? నీకు ఇచ్చిన అపూర్వమైన వరాన్ని ఏం వాడుకున్నావు? ఆ వాడుకోలేకపోవడమే నింద్యమైన బుద్ధి. అందుకే ఎలకేం చేస్తుంది? ఇంట్లో ఉంటుంది, అన్నం పెడుతుంది, అక్కర్లేంది లేదు. ఆఖరికి మీరు పాలతో అభిషేకం చేసిన నాగేంద్రుడి మూర్తి కూడా ఎత్తుకుంటుంది. అసలు దానికి పాము అంటే భయం. అలాంటిది పాలవాసన ఉన్న నాగేంద్రుడిని ఎత్తుకుపోయి కలుగులో పెట్టుకుంటుంది, అన్నీ తీసుకెడుతుంది, కలుగులో పెడుతుంది. మనం వాడేసిన పాల ప్యాకెట్లు కూడా కడిగి దాస్తాం. ఎందుకంటే ఎప్పుడో శనగపప్పు వాడికి అమ్మచ్చు. ఎందుకురా ఇవన్నీ ఇంటి నిండా అంటే ఎప్పుడో ఎందుకో పనికొస్తుంది అంటాడు. పనికొస్తుందంటే అలా పడేయడం ఎందుకంటే ప్రతీదీ దానికి బహుసంతానం, మనకి బహుసంతానం. అది ఏ ఇంటి యజమాని ఇంట్లో ఉందో ఆ యజమాని నిద్రపోతున్నప్పుడే కాళ్ళు కొడుతుంది. మనం ఎవడు ఉద్యోగం ఇచ్చి జీతం ఇస్తాడో వాడికే నామం పెడతాం. కాబట్టి ఎలుకకి మనుష్యునికి చాలా దగ్గరి పోలిక. ఇటువంటి ఎలుక నిశ్శబ్దంగా వచ్చే పిల్లి చేతిలో చచ్చిపోతుంది. మనం కాలంలో నిశ్శబ్దంగా వచ్చేటటువంటి మృత్యువు చేతిలో పెడతాం. ఆయనకి ఆవాహన విసర్జన ఏమి ఉండవు. ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో ఎలా ఇస్తే ఆయన వస్తాడు. ఎలుక్కి పిల్లి వస్తుంది, మనకి మృత్యు వస్తుంది. కాబట్టి ఎలుక మనిషి చాలా దగ్గర జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇంత చిన్న ఎలుక, ఇంత సంసారమునందు పడిపోయిన ఎలుక, ఇంత జీవితం ఉన్న ఎలుక విఘ్నేశ్వరుణ్ణి మీద పెట్టుకుంటాడు. నిన్ను వహిస్తాను, నేను మోస్తాను, మోయి అన్నాడు. మనకేం కనపడుతుందంటే అంత వినాయకుడికితే ఎలక చచ్చిపోదా అని కనపడుతుంది. మహత్స్వరూపమైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి నువ్వు ఆరాధించగలిగితే గుండెల్లో ఆయన కూర్చుంటాడు. ఇక్కడ కూర్చున్నాడు అని శాస్త్రం చెప్తోంది. నీవారస్సు కవత్తం వి పీతాభాస్వత్యనూపమా. ఎప్పుడు సంకల్ప వికల్పములైందో ఊపిరిలో ఎప్పుడు పరమేశ్వరుడు జ్ఞాపకానికి వస్తున్నవాడు ఉంటాడు. చూసారా? ఏది చూసినా ఈశ్వరుణ్ణి గుర్తు తెచ్చుకుంటాడు. అది భక్తి అని పేరు. అంటే నేను ఎప్పుడూ ఒక మాట ప్రయోగిస్తూ ఉంటాను. వస్తువుని చూసి శిల్పిని ప్రశ్నించగలగడమే భక్తి అన్న మాటకు అర్థం. ఒక గొప్ప భవంతి కనపడింది అనుకోండి, నేను ఒక్క క్షణం ఆగిపోయి అప్ప ఏమి కట్టారంటే ఎవరిది ఇది అని మొదటి ప్రశ్న వేస్తాను. రెండో ప్రశ్న ఎవరు కట్టేది ఇది అని అడుగుతాను. ఈ రెండు ప్రశ్నలు వేస్తాను. ఈశ్వరుడు యొక్క సృష్టిలో ఎంత ఆశ్చర్యం నిజంగా. ఆ చెట్టు ఆకులలో ఒక ఆకు పచ్చదనం, ఆ చెట్టు ఆకులకు పుట్టినటువంటి పువ్వులలో ఒక పచ్చదనం, ఆ పక్కనే పుట్టిన చెట్టులో ఒక రకమైన ఆకులు. ఈ ఆకు వగరుగా ఉంటే ఆ ఆకు చేదుగా ఉంటుంది, దాని పండు పచ్చగా గుత్తులు గుత్తులుగా ఉంటుంది. ఆ పక్క చెట్టు ఇంకొక రకమైన ఆకులు. ఇన్ని కోట్ల మంది మనుష్యులు, అందరికీ ఇంతంత ముఖాలు, అందరికీ ఆ ముఖంలోనే 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవులు, కనుబొమలు, నోరు, 32 పళ్ళు, 2 పెదవులు, 2 బొగ్గలు, ఓ నుదురు పెట్టాలి. కానీ ఒకలా చేసిన మూర్తిని ఇంకొకలా ఆయన చేయలేదు. ఏమి శిల్పి, ఎలా చెక్కావు? ఏది మనకిచ్చి చెక్కమంటే మనం చెక్కగలమా? ఈశ్వర ఎలా తయారు చేసావు అసలు ఇన్ని స్వరూపాలని? ఒకదాన్ని పోలు ఒకటి లేదే. అన్నిటికన్నా ఆశ్చర్యం ఎక్కడ వెతుకుతారు? వెంట్రుకకి పెరిగే స్వభావం ఉంటుంది. పెరిగేటటువంటి వెంట్రుకకి ఉండే రెండో స్వభావం వాలిపోతుంది కొంత పెరిగితే. శరీరం అంతా వెంట్రుకలు ఉంటాయి, కానీ కను రెప్పకి ఉన్న వెంట్రుకలు మాత్రం ఇలా పెరుగుతాయి. పెరిగినవి అలా పెరుగుతూ వెళ్ళిపోవు. అవి అలా పెరుగుతూ వెళ్ళిపోయాయి అనుకోండి, అవి వాలిపోయి జటమైపోయి పడిపోయి చూసేవాడు ఉండడు ఒకరు. అవి కత్తిరించుకోవాలి. అది కత్తిరించబోయి కనురెప్ప కత్తిరించేసుకున్నారు అనుకోండి, ఎంత ఇబ్బంది. కానీ పరమేశ్వరుడి అనుగ్రహం ఎక్కడుందంటే కనురెప్పకున్న వెంట్రుకలు రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఇలా ఉన్నప్పుడు ఆ కనురెప్ప నుంచి ఇలా పైకి లేస్తాయి.
ఎంత అందమైన కవచాన్ని పెట్టాడంటే చీమ కాని ఈగ కాని దోమ కాని ఏది దాన్ని దాటి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అటువంటి గొప్ప భద్రతా వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు పెట్టామంటే మనం కంచె, అసలు కంటికి కంచేసి అంత అందమైన కంచె పెట్టి రెప్ప పెట్టి మన ప్రమేయం లేకుండా కంటి ఖేదం కలిగినప్పుడల్లా రెప్ప పడి కంటికి బాధని తగ్గించి మళ్ళీ పైకి లేచిపోతూ చూపు కడ్డు రాకుండా కంటిని రక్షిస్తోంది. ఆయన చుట్టూ ఉన్న భద్రతా వ్యవస్థ ఆయనకు అడ్డు రాకూడదు కాళ్ళకి చేతులకి. అలా కనురెప్పని నిర్మాణం చేసినటువంటి ఘనత పరమేశ్వరుడు. రోడ్డు పక్కన పుడుతుంది ఉమ్మెత్త చెట్టు. రోడ్డు పక్కన పుట్టినటువంటి ఉమ్మెత్త చెట్టుకి పూసినటువంటి పువ్వు అప్పుడే కొనుక్కొచ్చిన గ్లాస్కో పంచ కూడా అంత తెల్లగా ఉండదు, అంత తెల్లగా ఉంటుంది. అంత దుమ్ము పడిపోయిన చెట్టులోంచి అంత అసలు మట్టి చుక్క తగలనటువంటి అంత తెల్లని పువ్వుని సృష్టించినటువంటి వాడెవరు? అంత అందంగా ముడిచిపోయేటట్టు చేసుకున్నవాడెవరు? రెక్కలు విరిగిపోయేటట్టు విచ్చుకుంటుంది మందార పువ్వు. ఈశ్వరమూర్తి దగ్గర పూజ చేస్తే అది ముడుచుకుపోయేటప్పుడు ఆయన కాళ్ళు ఇలా పట్టేసుకుంటుంది. మీరు ఏమరపాటుగా మందార పువ్వు తీస్తే అది భగవన్మూర్తిని కూడా లాక్కొచ్చేస్తుంది, విగ్రహం భ్రంశమవుతుంది కూడా. అంత గొప్పగా పట్టుకుంటుంది మందార పువ్వు రేకు. ఈశ్వర ఎలా సృష్టించావు ఇంత గొప్పగా? ఇన్ని పువ్వుల, ఇన్ని కాయల, ఇన్ని పళ్ళ, ఇన్ని జలపాతాల సృష్టి వంక చూసి ఈ సృష్టిని నిర్మించినటువంటి శిల్పి ఎవరు అని మీరు వెతుకుతున్నారు అనుకోండి, దానికి భక్తి అని పేరు. కాదు, ఎప్పుడూ సృష్టిని చూసి ఆనందించడం ఒకటే వచ్చింది అనుకోండి, మీకు సృష్టి కనపడుతుంది కానీ సృష్టికర్త కనపడడు. అందుకే అసలు యథార్థమునకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొట్టమొదటి నామం ఒక్కటే నామము, మిగిలిన 999 నామములు మొదటి నామములకు వ్యాఖ్యానం. విశ్వం అదొకటే నామం, మిగిలినవన్నీ దానికి వ్యాఖ్యానం. విశ్వం విష్ణు. అందుకే భాగవతం చెప్పేటప్పుడు మహానుభావుడు విష్ణు పరీక్షిత్తుతో ఒక మాట అంటాడు, హరిమయము విశ్వమంతయు, హరి విష్ణుమయుండు, హరిమయము కాని వస్తువు పరమాణువు లేదు వంశ. ఇదిగో ఆ జ్ఞానమునందు అద్వైత సిద్ధి, రెండు కాని ఒకటిని చూడగలగాలి. కాబట్టి ఆ స్థితిని అంతటా నిండిపోయిన పరమాత్మని భక్తితో ఉపాసన చేస్తే ఆయన నీ గుండెల్లోకి వచ్చి కూర్చుంటాడు. ఎవరి హృదయము భక్తి అన్న మకరందంతో నిండిపోతుందో ఆ మకరందమును తాగడం కోసమని తుమ్మెద రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని తీసుకుని గండు తొమ్మిద రూపంలో ఉన్న పరమశివుడు తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు హృదయ కుసుమమునందు తిరుగుతూ ఉంటాడు, అందులో ఉన్న భక్తి మకరందాన్ని తాగడానికి. అందులో మకరందం కాకుండా ఊళ్ళో ఉన్న విషయాలన్నీ అక్కడే చేరాయనుకోండి, ఇక అసలు సారగ్రాహి అయిన పరమేశ్వరుడు హృదయ కుసుమం మీద ఎందుకు తిరుగుతాడు? అందుకే శంకరుడు శివానంద లహరి చేస్తే భృంగి చానటనోత్కట కరిమత గ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నరయుతో మహాసితమభు పంచేమాచాదృత సత్పక్షస్సు మనోవనీషు నపునఃసాక్షాన్మదీయే మనోరాజీవ్యో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభో అంటారు. ఇక్కడ హృదయరాజీవమునందు తిరుగుతుంటాడు, భక్తిమకరందమున్న చోట వాడతాడు. అది ఆ స్థితిని పొందగలగడము ఆ భక్తితో నిండిన గుండె పరమేశ్వరుణ్ణి వహించగలిగి ఉంటుంది. అందులోకి పరమేశ్వరుడు చేరుతాడు. నింజుడైనటువంటి జీవితాన్ని గడిపినవాడు భగవంతుణ్ణి గుండెలో పెట్టుకుని అంతటా భగవంతుణ్ణి చూడగలిగిన స్థితికి ఎదిగిపోతే ఆ జ్ఞానం అనింద్యుడయ్యాడు. ఆ ఇలుక విఘ్నేశ్వరుణ్ణి మోస్తోంది. మహత్ అంతటా నిండిన వాడిని వాడు మోయగలుగుతున్నాడు. అందుకని ఇలుక గణపతిని మోస్తోంది. ఇలుక గణపతిని మోస్తోంది అంటే వెకార దృష్టితో చూడమని కాదు, నీ హృదయమునందు అటువంటి సంస్కారమును పెంచుకో. నీవు అటువంటి సారగ్రాహివి నువ్వు కా. ఆయన తుమ్మెదై నీ గుండెలలోకి రావడానికి నువ్వు తుమ్మెద కావాలి ముందు. అందుకే పరమేశ్వర మూర్తిని వర్ణించేటప్పుడు ముఖారవిందం, వదనారవిందం, నయనారవిందం, హస్తారవిందం, పాదారవిందం ఎలా చెల్లుతుంది ఉపమానం? వదనారవిందం, ముఖము పద్మమే, చెయ్యి పద్మమే, కన్నులు పద్మమే, పాదములు పద్మమే, అన్ని పద్మాల్లో ఉంటాయా?
అసలు చెయ్యి పద్మంలో ఎలా ఉంటుందండి? రేకులేవి, కర్ణికేది కుదురుతుంది. మరి పద్మం 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 అని ఎలా అంటున్నాం? ఈశ్వరమూర్తిని వర్ణించేటప్పుడు అన్ని పద్మాలతోనే పోలుస్తారు. అన్ని పద్మాలతో ఎందుకు పోలుస్తారంటే ఆయన కంటి వంక నువ్వు చూస్తే పంచేంద్రియములు, జ్ఞానేంద్రియములైనటువంటి కన్ను, ముక్కు, చెవి, నాలుక, స్పర్శేంద్రియమైన చర్మము, ఈ ఐదింటిని తీసుకుని నీ మనసు వెళ్ళి తుమ్మెదగా, షట్పది అంటే 6 కాళ్ళు ఉన్నది తుమ్మెద, నీ మనసు ఈ పంచేంద్రియములతో కలిసి షట్పది తుమ్మెదయ్యి భగవంతుని కంటి మీద అలా ఉండిపోవాలి, అలా చూస్తూ ఉండిపోవాలి. పోతన గారు రుక్మిణీ కళ్యాణం చేస్తూ ఇదే అంటారు, ఈ నీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తిరిపోవు, ఏ నీ శుభాకారమిక్షింప కన్నుల కకిలార్థ సంపదలు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలు ఎప్పుడొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలదు, ఏ నీల సన్నామమే పొద్దు భక్తితో చింతింప బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్త మనవరతమునచ్చియున్నది నీయానలేదు, కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకారం అననీత చోర అంటారు. ఆ ఆర్తి కలిగితే ప్రాణేశ ఈ మంచు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల, భవనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల, దైత నీ అధరామృతం బానగాలేని జిహ్మకు ఫలరుచి సిద్ధియేల, పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల, నీరజాతనయన నీవనమాలిక గర్ధమబ్బలేని ఘ్రాణమే, ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేలవి జన్మముల. ఆ స్థితిని పొందినవాడున్నాడే వాడు భక్తుడు, వాడు తుమ్మెదై వాడు ఈశ్వరుని యొక్క రూపం ఎక్కడ కనపడినా ఆ షట్పది 6 కాళ్లతో విహరిస్తూ భగవంతుని యొక్క తత్వమును గ్రోలుతూ ఉంటాడు. ఆ తత్వమును గ్రోలనంలో తుమ్మెదయ్యి వాలుతూ ఉంటాడు. వాడికి పాదారవిందం, నయనారవిందం, హస్తారవిందం, ముఖారవిందం అవి, అంతేకాని నోటితో చెప్పిన వాడికి కాదు అరవిందాలు. అలా ధ్యానమునందు నిలబడగలిగిన వాడెవరో వాడు ఆ ఆనందము ముందు వాడికి లోకంలో ఉన్న మిగిలిన ఆనందములు ఏవీ సాటి కావు. వాడు ఈశ్వరున్న ఆ లోపల పెట్టుకుని పొంగిపోతూ ఉంటాడు. మందార మకరంద పానమునకేలు మధుపంబు పోవునే మదనలకు, నిర్మల మందాకిని వీచికలతో గురించజనునే తలంకిడులకు, లలిత రసాల పల్లవ కాదియీ చొక్కు కోయిలజనే కుటజములకు, పూర్ణిందు చంద్రికా స్ఫురిత చకోరక వరుగునే సాంద్ర విహారములకు, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాల విశేషమత్త చిత్తము, ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఆ ఆనందమునకు అలవాటు పడిపోయిన నేను ఇంకొక విషయానికి వెళ్ళమంటే నాన్న ఎలా వెళతానంటాడు పలాను. అదో స్థితిని పొందేవాడెవడో వాడు తుమ్మెదయ్యాడు. వాడు తుమ్మెద అయితే వాడి గుండె పద్మం అవుతుంది. వాడి గుండె పద్మం అయితే అందులో ఉన్న భతిమకరంతాన్ని తాగడానికి ఈశ్వరుడు లోపలికి వెళ్ళి తాగుతాడు. అది ఒకరికి తెలియకుండా తాగుతాడు కాబట్టి దొంగతనంలా కనపడుతుంది. అదే దశమస్కందం. పోతన గారు కృష్ణలీలలుగా వర్ణించారు. ఆ వెన్న ఎక్కడ ఉంటుందో తేనె బయట చెప్తారు, వెన్న కూడా అంతే. భగవంతుని యొక్క రూపగుణ విభూతులను బాగా వినడమే, భగవంతుని యొక్క రూపగుణ విభూతులను తెలుసుకోవడమే పాలు. ఆ పాలని బాగా వినడం చేత కలిగినటువంటి ప్రీతి, ఆ ప్రీతి అగ్నిహోత్రం మీద కాలిన పాలు ఎర్రటి తిట్టు కడతాయి. అది ఆ విని సంతోషంతో ఎప్పుడు ఆయన్ని జ్ఞాపకం తెచ్చుకోకుండా ఉండలేని స్థితికి మనసు వెళ్ళిపోతే ఎర్రటి తిట్టు కట్టింది. ఇప్పుడు ఆ భగవంతుని యొక్క రూపగుణ విభూతులను హృదయమునందు సువ్యవస్థితం చేసుకుని ధ్యానమునందు అనుభవించగలిగిన ఒక మహాపురుషుని యొక్క పరిచయము వలన ఆయన యొక్క స్థితి వాక్కుల ద్వారా ఆవిష్కృతమై నీలోకి ప్రవేశించి నువ్వు కూడా అలా ఉండగలిగిన స్థితి కలిగితే, ఆ అనుభవం నీకు తోడైతే కదపకుండా నువ్వు కూడా అలా ధ్యానంలో ఉంచగలిగితే తోడుకుంటుంది, పెరుగవుతుంది. ఇప్పుడు అందులోకి భక్తి అనేటటువంటి కవ్వాన్ని దింపి స్మరణ అనేటువంటి తాడు తిప్పితే అందులోంచి భగవంతుని యందు నిరతిశయ ప్రీతి, అంటే అసలు ఈశ్వరుణ్ణి చూడకుండా ఉండలేడు. అంతటా ఈశ్వరుణ్ణే చూస్తాడు. అంతటా ఈశ్వరుణ్ణి ఎలా
ఇంటికి వచ్చి ఒక దొంగ వాచి ఎత్తుకుపోయాడు అనుకోండి, నమ చోరాయిచ శిప్యాయిచ భేద్యాయిచ శికత్యాయిచ ప్రవాహ్యాయిచ అంటాడు. వాడికి రుద్రం వచ్చిందని గుర్తు. వాడు రుద్రాను గుర్తు. ఈశ్వర నిధి ఆ వాచి. ఒకనకొకప్పుడు ఒరే కోటేశ్వరరావు వాచి పెట్టుకోరా అని నాకు ఇచ్చావు. పెట్టుకున్నాను. నేనే కాదుగా నీకు కొడుకుని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అందరూ నీ బిడ్డలే. ఇంకొకరికి ఎవరికో వాచి అవసరం వచ్చింది. నానా ఈ వాచి వారికి ఇస్తాను అని ఈ వాచి పట్టుకెళ్ళిపోయావు. పుచ్చుకుని అనుభవించాను కానీ నాది కాదు, నీది నాకు ఇచ్చావు. అది నీది కాబట్టి ఇప్పుడు ఎవరికి అవసరం ఉంది ఇవ్వడం కోసం పట్టుకెళ్ళావు. ఈశ్వర ఇక్కడ పట్టుకెడితే నాదనేవాడు కాడు, నీదనేవాడు వాడు అని స్వతంత్రంగా మా ఇంటికి వచ్చి పట్టుకెళ్ళావా? నీ వస్తువు నువ్వు పట్టుకెళ్ళావా? తండ్రి నువ్వు రావడం వల్ల ఈ ఇల్లు ధన్యమైంది, నీ పదజస్సు ఇక్కడ పడింది అని చొక్కా విప్పి అక్కడ దొల్లేదనుకోండి, వాడు పాలతో అభిషేకం చెయ్యక్కర్లేదు, వాడికి శివానుగ్రహం పూర్ణమైందని గుర్తు. వాడు నమచౌరాయిచ శిష్ప్యాయిచ పీన్యాయిచ శకత్యాయిచ ప్రవాహ్యాయచ అని అభిషేక మంత్రం చెప్పడానికి పూర్ణాధికారమును పొందినవాడు. అంతే.